హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేహా వ్లాగ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే, నా ప్రీవియస్ వ్లాగ్ మీరు చూసుంటే ఆ హిడెన్ టెంపుల్ సిరీస్లో నేను చెప్పాను కదా, కడతాలు దాటాక మైసిగండి మైసమ్మ టెంపుల్ గురించి వ్లాగ్ చేస్తానని చెప్పి. సో మైసిగండి టెంపుల్కి బయలుదేరాము. కానీ ఆ టెంపుల్ కన్నా ముందే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక శివాలయం టెంపుల్ అని చెప్పి హిడెన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ గురించి వాళ్ళ వీడియో. సో ఇదే టెంపుల్. టెంపుల్ ముందు కోనేరు ఉంటుంది. బాబు లడ్డు బాబు కుక్కలు కుక్కలు బౌలు బౌలు ఓ ఎర్రైంది యాపిల్ పండులే. ఇదే శివాలయం. చెల్లం బాండి. ఎంత టికెట్? 10 రూపీస్. నార్మల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్, అర్చన టికెట్ అయితే 50 రూపీస్. సో ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, ఇది 14th సెంచరీ టెంపుల్. అయితే ఇక్కడ ఎక్కువగా ఉండేది లంబాడీ క్యాస్ట్ పీపుల్. అయితే నాయక్ అని ఒక అతనికి కలలో వచ్చిందంట ఇట్లా విగ్రహాలు ఉన్నాయని. అయితే అతను తవ్వేసి డెవలప్ చేశాడంట ఈ టెంపుల్ని. అయితే పూర్వం దోపిడీ దొంగలు వాళ్ళు దాచుకునే సంపద అంతా ఇక్కడ దాచిపెట్టేవాళ్ళంట. అయితే ఇప్పుడు డెవలపింగ్ అంతా అయిపోయాక ఇక్కడ నిత్యం పూజలు అట్లా జనాలు రావడం అలా జరిగింది. మెయిన్ థింగ్ ఇక్కడ మైసిగండి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ స్వయంగా వెలిసిన అమ్మవారే. అది మెయిన్ టెంపుల్ యాక్చువల్గా. ఆ టెంపుల్కి ఇది సబ్ టెంపుల్ అనమాట, వెనక ఉంటుంది. సో అక్కడ అందరూ సెలబ్రేషన్స్ అంటే దావత్కి నాన్ వెజ్ అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఎవరు రారు. సో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇక్కడ ఈ టెంపుల్ ఉందనేది తెలియదు అనమాట. కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా పీస్ఫుల్ టెంపుల్. మొత్తం అన్ని మంచి చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది. గుడి ముందు కోనేరు అంతా పూర్వకాలం నుంచే ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. కంప్లీట్గా చూసేయండి. గుడిలో ఎవరని చెప్తుందంటారా? ఇక్కడ ఉన్న శివాలయం గుడికి అయినప్పుడే బయట ఎవరిని అడిగినా తెలియదా? ఎవరిని అడిగినా తెలియదంట బయట. అక్కడ ఇట్లా ఇట్లా ఉన్నది.
దళం. మామిడి చెట్టు టోటల్ ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ? 5, 6 ఉన్నట్టుండే. ఇది 6వ చెట్టు, ఇది 6. రాగి చెట్టు 6వ ప్లస్ స్టార్ట్. అన్ని మిక్స్డ్ చెట్టులు. మరి ఒకటే ట్రంక్ లో మరి అదే బిల్వదళం శివుని 3 బిల్వదళం. పోదాం. అది అది ఆర్టిఫిషియల్ ఉంటాయి. అన్ని ఉంటాయి దగ్గర. బిల్వదళం ఉంటుంది. శివునికి ఇష్టం. ఏది ఇవా? ఏం పురుగులు ఇవి? ఎందుకంటే డేంజర్ ఉన్నాయి. నాగం పాము. జేజ సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి జేజ. అక్కడ నుంచి ఎంట్రన్స్ తర్వాత మరి చెట్టు కింద పట్టుకొని వెళ్తాము. మీరు పిల్లలు నా కళలమ్మ అంటే నన్ను పోనిస్తలేదు. నిహారిక రోజు తినేది ఇది చిన్నప్పుడు, 2 years ఉన్నప్పుడు. నేను కూడా తినేదాన్ని. బాగుంటది టేస్ట్. సైడ్ పెట్టి కొట్టాలండి, అప్పుడే వాళ్ళు ఎగబడతారు బాదం చెట్టు, అది అరటి చెట్టు. మన ఇంటి ముందే ఉండే కదా మమ్మీ. చిన్న ఉన్నప్పుడు ఇంట్లో ఒకటి కొట్టా ఆంటీ. సైడ్ కు పెట్టి కొట్టాలి దాన్ని, అట్లా కొడితే మంచిగా వస్తుంది. ఇన్ని కొట్టి చెట్లు గార్డెన్ లా చాలా ఇంకొచ్చే రాళ్ళు ఎక్కువ కొట్టకు, మళ్ళీ సిది. వావ్, బాగుంది. కాయది ఇంకోండి ఫ్రెండ్స్. ఏది ఇక్కడ టేస్ట్ చూద్దాం. పక్కన కొడుతుంది బాగుంటది నిజంగా. కొట్టియాలా? నువ్వు తింటావా? నేను పక్కన కొడుతుంది నాకు బాదంకాయ తెప్పు. నాకు బాదంకాయ తెప్పు. పక్కన కొడుతున్నావు. ఏమైంది చెప్పు. ఇగో కరెక్ట్ వచ్చిందా? ఇగో కరెక్ట్ ఏమైంది? పలుకు ఇట్లుంటది బాదం మొత్తం. సైడ్ నుంచి బాగా వచ్చింది సౌమ్య, మంచిగా పోతుంది. ఇంక ఇది ఎండిపోయినాక బ్రౌన్ అవుతుంది కదా మమ్మీ షైన్. అంతే తింటావా చిట్టి? అంతే. ఇంకా మంచిగా వేరేస్తాం చూస్తే పలుకులాగా. నానుండి అది ఇది బాగుంది టేస్ట్. నాన్న నీకు మిమ్మీ ఇష్టమా? ఇష్టం లేదా? మరి మిమ్మీ దగ్గర ఉన్నావు. మరి అక్క ఇష్టమా? అక్క ఇష్టమా? దిగు మరి దిగుతావా నాన్న? అమ్మకి ఐ లవ్ యూ అమ్మా. మీ డాడీకి మళ్ళీ నాకిస్తాడా నాన్నకిస్తాడా? వావ్, లవ్ యూ. ఇది ఏం కలర్ నాన్న? నాన్న ఇదేం కలర్? ఇదేం కలర్ నాన్న? పింకా? నీకు తెలుసా పింక్ అని? అయ్యో, మళ్ళీ ఇదేం కలర్ నాన్న? అదేం కలర్? చూడు అదేం కలర్? అదేం కలర్ ఫ్లవర్? అదేం కలర్ ఫ్లవర్? గట్టిగా నువ్వు. ఆరెంజ్. బాదం పలుకు లోపల తిను, మంచిగా సూపర్ ఉంటాయి. టేస్ట్ చూసి చెప్పు. ఎట్లుందో చెప్పు తిని. ఎందుకు అక్క పోతుందనా? అక్క ఉంటుంది ఫాస్ట్ తిని ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. టేస్ట్ చెప్పు, తినేసి ఒకటి. తిను నువ్వు.
ముస్లమ్మని అడగాల. పీస్ఫుల్ ఉంది కదా. ఎట్లుంది నాన్న? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.